తర్వాత వారు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు లీలియా ఆరెల్ను పటాయించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను నిరాకరిస్తూ తనకు రైనర్ లాంటి అబ్బాయిలు ఇష్టమని చెప్తాడు. ఇది విని రైనర్ సిగ్గుతో ఎర్రబడిపోతుంది మరియు నన్ను వీటన్నింటిలోకి లాగొద్దని అంటుంది. ఆరెల్, ఎందుకు? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? అరే, నిజంగా నువ్వు నా టైప్ అని అడుగుతాడు. కానీ రైనర్ తాను అందంగా లేకపోవడం వల్ల ప్రజలు తరచుగా తనను అబ్బాయి అనుకుంటారని చెప్తుంది. కానీ ఆరెల్ ఆమె బాడీపై ఫోకస్ చేస్తాడు మరియు ఆమె మాటతో ఏకీభవించడు. అప్పుడు రైనర్ ఎలాగైనా తనకు తన అందం గురించి ఆలోచించే టైం లేదని, ఎందుకంటే తన కళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్మ్యాన్ అవ్వడమని చెప్తుంది. రైనర్ మాట విని లీలియా, అరే, ఈ సగం చచ్చిన అమ్మాయిని వదిలే ఆరెల్, నువ్వు నాతో రా, నేను నీకు జీవితంలో అసలైన మజా చూపిస్తాను అని అంటుంది. కానీ రైనర్ ఆమెను తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంది. దీనికి లీలియా తాను కేవలం మసాజ్ ఇచ్చే విషయం మాట్లాడుతున్నానని నీకేం అనిపించిందని అంటుంది. కానీ ఆరెల్ తాను మసాజ్ కూడా రైనర్ నుండే తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్తాడు. తర్వాత రైనర్ ఆరెల్ను కొడుతున్నప్పుడు రుత్ అక్కడికి వస్తాడు మరియు కాంపిటీషన్ ఓడిపోయిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని అడుగుతాడు. తాము బ్లాక్ బ్లేడ్ను ఓడించామని లీలియా చెప్తుంది. కానీ రత్ నమ్మడు. బ్లాక్ బ్లేడ్ బహుశా పిల్లలను పోరాడటానికి పంపి ఉంటుందని అనుకుంటాడు. ఆరెల్ ఒంటరిగానే ఒక ర్యాంక్ స్పోర్ట్స్మ్యాన్ను ఓడించాడని లీలియా చెప్పినప్పుడు ఆరెల్ను త్వరలోనే ఏదైనా వేరే మంచి గిల్డ్ తీసుకువెళ్ళిపోతుందని రత్ అంటాడు. అప్పుడు లీలియా అలా జరగకుండా ఉండటానికి తాను ఆరెల్తో పెళ్లి చేసుకుంటానని అంటుంది. కానీ ఆరెల్ తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని స్పష్టంగా చెప్తాడు. రత్తో లీలియా ఇవన్నీ వదిలేయమని చెప్తుంది. కానీ ఆరెల్ లీలియా అతనిలాంటి ఒక చేయి ఉన్న తాగుబోతు కంటే బెటర్ అని అంటాడు. మరియు రత్, నువ్వు ఎంతకాలం ఇలా నిరాశగా ఉంటూ నీ స్కిల్స్ పాడు చేసుకుంటామని అడుగుతాడు. ఇది విని రత్కి కోపం వస్తుంది. అతను ఆరెల్ను పట్టుకుని తాను ఒక డ్యూయల్ స్పోర్ట్స్మ్యాన్ అని మరియు ఒక చేతితో ఎవరు 2 కత్తులు తిప్పలేరని, అందుకే తన స్కిల్స్ ఇప్పుడు దేనికి పనికిరావని అంటాడు. రత్ వెళ్ళిపోయిన తర్వాత లీలియా ఆరెల్కి థాంక్స్ చెప్తుంది, అతను రత్ను మోటివేట్ చేసినందుకు. రత్ను మళ్ళీ పనిలోకి తీసుకురావడానికి అతనికి ధైర్యం ఇస్తూనే ఉండాలని రైనర్ చెప్తుంది. ఇది విని ఆరియల్ తాను రత్ నుండి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు లీలియా అతను నగరం కింద ఉన్న డంజన్కు వెళ్లాలని సజెస్ట్ చేస్తుంది. అది ట్రాప్స్ మరియు మాన్స్టర్స్తో నిండి ఉంటుంది. ఇది విని ఆరెల్ అక్కడికి వెళ్లాలనుకుంటాడు మరియు రైనర్ తాను కూడా అతనితో పాటు ట్రైనింగ్ కోసం వస్తానని చెప్తుంది. తద్వారా స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవ్వవచ్చు. క్యూరియస్ అయి ఆరెల్ అది ఏంటని అడుగుతాడు. దానికి రైనర్ అది తమ రాజ్యం యొక్క అతిపెద్ద ఈవెంట్ అని చెప్తుంది. కానీ ఎవరో వారిని గమనిస్తున్నారని మరియు జార్జ్కు వారు డంజన్ వైపు వెళ్తున్నారని రిపోర్ట్ ఇస్తున్నారని మనకు తెలుస్తుంది. జార్జ్ ఎక్సైట్ అయ్యి డంజన్ లోపల వారిని ముగించేస్తానని, దాంతో ప్రజలు దీనిని కేవలం ఒక ప్రమాదం అనుకుంటారని ఆలోచిస్తాడు. మరుసటి రోజు లీలియా ఆర్ఎల్ నిద్రిస్తున్నప్పుడు అతనిపై ప్రాంక్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆర్ఎల్ ఆమెను పట్టుకుని బెడ్పై కట్టేస్తాడు. ఆ తర్వాత అతను రైనర్ గదిలోకి వెళ్తాడు మరియు ఆమె నిద్రిస్తూ తన తండ్రి గురించి కలవరిస్తూ ఉండటం చూస్తాడు. అతను ఆమె తల నిమురుతూ కనీసం తాను ఆమె డాడీ అవ్వగలిగితే బాగుండని ఆలోచిస్తాడు. తర్వాత వారు డంజన్ చేరుకుంటారు మరియు చాలా మంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండడం చూస్తారు. రైనర్ బహుశా మిగిలిన ప్రజలు కూడా టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్తుంది. డంజన్ లోపలికి వెళ్ళగానే వారికి కొన్ని మాన్స్టర్స్ ఎదురవుతాయి. వాటిని ఓడించిన తర్వాత లీలియా కేవలం టైం పాస్ చేస్తోందని ఆరెల్ చూస్తాడు. అతను ఆమె క్లాస్ గురించి అడిగినప్పుడు తాను ఒక ఫెన్సర్ అని లీలియా చెప్తుంది. కానీ దేనికి పనికిరాదని ఆరెల్ అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత వారికి ఒక గాయపడిన వ్యక్తి కనిపిస్తాడు. అతను సహాయం అడుగుతున్నాడు. అతనికి గాయం ఎలా అయిందని వారు అడుగుతారు. తాను ఒక కొత్త గదిలోకి వెళ్ళానని మరియు అక్కడ మాన్స్టర్ తనను ఘోరంగా కొట్టిందని ఆ వ్యక్తి చెప్తాడు. రైనర్ అతనిని ఎగ్జిట్ వరకు తీసుకువెళ్దామని సజెస్ట్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆ గదిలోనే ఉన్నారని వారిని కాపాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ లీలియా పేమెంట్ లేకుండా పని చేయకూడదని, అందుకే డీల్ మాట్లాడుకుందామని అంటుంది. ఆ వ్యక్తి వారికి కాయిన్స్ ఉన్న ఒక బ్యాగ్ ఇస్తాడు మరియు లీలియా సంతోషంగా దాన్ని తీసుకుంటుంది. ఆరెల్కి ఈ సిట్యుయేషన్ కొంచెం సరిగ్గా అనిపించదు, ఎందుకంటే ఆ వ్యక్తికి చాలా ఎక్కువ రక్తం అంటి ఉంది. అంటే అంత రక్తం కారిన తర్వాత ఏ మనిషైనా నడవడం పక్కన పెడితే కూర్చోవడం కూడా కష్టమే. కానీ లీలియా డబ్బులు చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకే ఆమె ఆ వ్యక్తితో పాటు ఆ గది వరకు వెళ్తుంది. వారు ఆ రహస్య గదికి చేరుకున్నప్పుడు అక్కడ కేవలం రక్తం మరకలు మాత్రమే ఉంటాయి మరియు అతని ఫ్రెండ్స్ జాడ ఉండదు.
అకస్మాత్తుగా లీలియా ఒక ట్రాప్ యాక్టివేట్ చేస్తుంది. అది అందరినీ వేరే గదిలోకి టెలిపోర్ట్ చేస్తుంది. ఆ వ్యక్తి, అబ్బే, నన్ను ఎందుకు టెలిపోర్ట్ చేశారు, నేను వారిని ఇరికించడానికి కదా వచ్చాను అని ఆలోచిస్తాడు. కానీ అప్పుడే ఒక హై లెవెల్ మాన్స్టర్ ముందుకు వస్తుంది మరియు ఒకే అటాక్తో అందరినీ దాదాపు ముగించేస్తుంది. ఆ అబ్బాయిలు ఇది చూసి ఆశ్చర్యపోతారు మరియు ఇవి ఎలాంటి స్కిల్స్ అని అడుగుతారు. ఆరెల్ ఇది డివైన్ స్లాష్ అని, దీనిని కేవలం స్వోర్డ్ గార్డ్ మాత్రమే ఉపయోగించగలడని చెప్తాడు. అకస్మాత్తుగా ఆ మాన్స్టర్ మళ్ళీ దాడి చేస్తుంది మరియు ఈసారి అది ఎంత వేగంగా ఉందంటే ఆరెల్ గొడుకు ఢీకొంటాడు. అయినా సరే ఆరెల్ తన గట్ స్కిల్ వల్ల బ్రతికిపోతాడు. అతను ఆ డీమన్ పై దాడి చేస్తాడు, కానీ అది వెనక్కి తప్పుకుంటుంది. అప్పుడు ఆరెల్ ఇప్పుడు తనను తాను టెస్ట్ చేసుకుంటానని చెప్పి డివైన్ స్టెప్ స్కిల్ ఉపయోగించి దాని వైపు వెళ్తాడు. 2 కత్తులు ఢీకొన్నప్పుడు ఆ డీమన్ ఒక స్కిల్ ఉపయోగిస్తుంది. దాంతో అందరికీ బరువుగా అనిపిస్తుంది మరియు వారి శక్తి తగ్గిపోతుంది. కానీ ఆరెల్ పై దీని ప్రభావం ఏమీ ఉండదు, ఎందుకంటే అతను ఇంతకు ముందే తన తల్లితో ఇలాంటి ట్రైనింగ్ చేశాడు. తర్వాత ఆరెల్ దానిని ఒక కాయిన్తో డిస్ట్రాక్ట్ చేస్తాడు మరియు తన ఇన్ఫినిట్ బ్రేక్ అటాక్తో దానిని ఓడిస్తాడు. ఫైట్ తర్వాత ఆరెల్ తనను తాను హీల్ చేసుకోవడానికి హోలీ వాటర్ తాగుతాడు. రైనర్ అతనికి స్వోర్డ్ గాడ్ స్కిల్స్ గురించి ఎలా తెలుసని అడుగుతుంది. తన తల్లి ఒక స్వోర్డ్ గాడ్ అని ఆరియల్ చెప్తాడు. దాంతో రైనర్ షాక్ అవుతుంది మరియు ఆమె ఎందుకు స్వోర్డ్ ప్రిన్సెస్ లాగా నాటకం ఆడుతోందని అడుగుతుంది. తాము ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనుకోవడం లేదని ఆరియల్ చెప్తాడు. అప్పుడే ఒక టెలిపోర్టేషన్ సర్కిల్ కనిపిస్తుంది మరియు వారు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు లీలియా ఆ వ్యక్తిని కూడా తమతో పాటు రాణిస్తుంది. ఇదే సమయంలో ఒక హోటల్లో రత్ కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం వింటాడు. వారు తాము డ్రాగన్ ఫెంగిల్ మెంబర్స్ను ఇరికించి డబ్బు సంపాదించవచ్చని అంటున్నారు. ఇది విని రథ్ వారి టేబుల్ను బద్దలు కొడతాడు మరియు వారు తన కూతురితో ఏం చేశారని అడుగుతాడు. అప్పుడు జార్జ్ అక్కడికి వస్తాడు మరియు తన గిల్డ్ మెంబర్స్ లీలియా మరియు ఆమె స్నేహితులని డంజన్ యొక్క ప్రమాదకరమైన గదిలోకి వెళ్ళడం చూశారని చెప్తాడు. రథ్కి చాలా కోపం వస్తుంది. తాను తన చేతులు కోల్పోయినా తన కూతురిని కోల్పోవాలనుకోవడం లేదని అనుకుంటాడు. అప్పుడే అతనికి లీలియా వాయిస్ వినిపిస్తుంది మరియు అతను పైకి చూసి ఆమె ఫ్రెండ్స్ను ఫుడ్ కొంటుండటం చూస్తాడు. రథ్ సంతోషంగా ఆమెను కౌగిలించుకుంటాడు. కాగా లీలియా జార్జ్ పై తమను ఇరికించాడనే ఆరోపణ చేస్తుంది. వారు ప్రమాదకరమైన మాన్స్టర్ను ఓడించామని చెప్పినప్పుడు జార్జ్ వారు అంత శక్తివంతులు కాదని అంటాడు. నియమాల ప్రకారం డంజన్లో ప్రతి ఒక్కరూ తమ రక్షణకు తామే బాధ్యులని అతను చెప్తాడు. ఈ సమయంలో రథ్ దీనికి పగ తీర్చుకుంటానని అతనికి వార్నింగ్ ఇస్తాడు. కానీ జార్జ్ అతనిని ఒక పనికిరాని తాగుబోతు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వోర్డ్ ప్రిన్సెస్ మాయమవడం మరియు రథ్ను ఓడించిన తర్వాత జార్జ్ తనను తాను అందరికంటే గొప్పవాడిగా భావించడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు ఏ క్లాస్ లేని ఒక పిల్లాడి చేతిలో ఓడిపోవడంతో అతను ఇబ్బంది పడతాడు. అకస్మాత్తుగా అతని గదిలో ఒక తాగుబోతు కత్తి కనిపిస్తుంది. అది అతని ప్రతి కోరికను తీరుస్తానని ఆఫర్ ఇస్తుంది.